దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. దుఃఖములో ఆదరణ, చీకటిలో జ్యోతియు. అన్ని వ్యాధి బాధల్ మన్పు, చింతనుండు ఔషధం. సర్వమేసువే నాకు, సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. బోధకుండు సాధకుండు యేసుడు నా నాదుడే. బోధకుండు సాధకుండు యేసుడు నా నాదుడే. రాకపోకాలందు నాకు తోడుగుండు మిత్రుడే. సర్వమేసువే నాకు, సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. అందము సుగంధము ఆస్తియు నా స్వాస్థ్యము. అందము సుగంధము ఆస్తియు నా స్వాస్థ్యము. విమోచించి హత్తుకోను ప్రియ మధ్యవర్తియే. సర్వమేసువే నాకు, సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. జీవహారమాయెను వాంఛలన్నీ తీర్చును. జీవహారమాయెను వాంఛలన్నీ తీర్చును. జ్ఞానము నిరీక్షణయు అంతులేనానందము. సర్వమేసువే నాకు, సర్వమేసువే. సర్వ దుఃఖ నష్ట పరిహారమేసువే. 180. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను,
అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చిక్కుము. అనుక్షణము నన్ను చిక్కుము, అనుక్షణము నన్ను చిక్కుము. అయ్యా నీవు శిల్పివి, నేను ఒక రాయిని, నీ ఇష్ట ప్రకారమే నన్ను చిక్కు. ఓకే, పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారం రాలేదు కదా అంటారా అమ్మా? గండ్లూరులో వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుము. జీవితంలో తుఫానులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు మనం ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి అని నేర్చుకున్నాం. సరే, ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారి వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
ఆమేన్. దయగలిగిన ఆయన యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోటకు మాకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని ఎలాగా మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు వందనాలు నాయనా. మీ మీద ఆధారపడటం, మీ కొరకు బ్రతకటం, మీరిచ్చిన అడుగులలో మేము నడవటం, మీరు వేసిన అడుగుజాడలో నడుస్తూ ముందుకు సాగటం, బలహీనైన వారిని బలపరచటము, మీ కొరకు నిలవటం మాకు నేర్పు. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడు ప్రభా. ఇన్నిసార్లు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మా క్షేమకాలంలో మాతో మాట్లాడితే మేము వినకపోయామయ్యా. ఫలితంగా కష్టాలు నష్టాలు తెచ్చుకుంటున్నామయ్యా. క్షమించి మీరు మాట్లాడుతుండగానే సమూయేలు వలె ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని విని మా సమస్యల నుండి విడిపించబడి అనేకులకు ఆశీర్వాదాలు పంచువారిగా చేయి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని జీవాత్మానా మీదికి రాము, మీదికి రాము, విరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మా జీవితంలో ఉండనియొద్దయ్యా. అయ్యా మీరు మాకు లేకపోతే ఏవి మాకు సహాయపడలేవు. మేము నమ్మినవి ఏవి మాకు దయచూపలేవు. మీరు మాకు కావాలయ్యా. మీరు మమ్మల్ని నడిపించాలయ్యా. మీ అడుగులలో మేము నడవాలయ్యా. మీ కొరకు మేము బ్రతకాలయ్యా. మీ రాజ్యంలో మేము ఉండాలయ్యా. అయ్యా అలాగా మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయి. ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడు. అనేక దీవెనకరముగా ఈ సేవను మీరు చేయండి. మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ వాక్కులను అర్థం చేసుకొని ముందుకు సాగువారుగా మమ్మల్ని చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. శిష్యులు మాట్లాడుతూ యేసయ్యా నీవు గూఢార్థంగా కాకుండా స్పష్టంగా మాట్లాడతావు, అన్నీ మీకు తెలుసు, ఎవ్వరూ నీకు ప్రశ్న వేయాల్సిన పని లేదు, నీవు దేవుని దగ్గర నుండి వచ్చావని మేము నమ్ముతున్నాము అంటే యేసయ్య దగ్గర యేసయ్య అన్నాడు, నిజంగా మీరు నన్ను నమ్ముతున్నారా? ఇదిగో ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటికి చెదిరిపోతారు, నన్ను ఒక్కడనే చేసేస్తారు. మీకు ఇల్లున్నాయి కాబట్టి మీరు మీ గృహాలకు వెళ్తారు, నాకేమీ లేదు కదా, ఒంటరిని అయిపోతాను. కానీ తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాదు అంటూ శిష్యులను గద్దించి ఇప్పుడు చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు చెప్తున్నా. లోకంలో మీకు
శ్రమ కలుగుతుంది. భయపడబాకండి, నేను లోకాన్ని జయించాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ కష్టాలు వస్తాయి. క్రైస్తవ్యము అంటే గులాబీ పూల పాన్పు కాదు. యేసై నమ్మేము అంటే అన్ని సుఖాలే కాదు, కొన్ని కష్టాలు ఉంటాయి. ప్రభువుని నమ్మిన వెంటనే అంత సాఫీగా జరగటం అనేది ఒక్కోసారి ఉండదు. ప్రభువుని నమ్మితే ఆయన కాపాడతాడు, కానీ కష్టాలు వచ్చినా కూడా కష్టాలలో కూడా ఆనందపడతారు క్రైస్తవుడు. కష్టం వచ్చిందని దుఃఖపడుతూ బాధపడుతూ దేవుని వదిలేసి నిజమైన క్రైస్తవుడు ఎన్నడూ వెళ్ళిపోడు. లోకములో మీకు శ్రమ కలుగుతాయి, ధైర్యంగా ఉండండి. శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? అరే చెప్పరు. శ్రమలంటే ఏంటి? ఇబ్బందులు, ఇంకా కష్టాలు, ఇబ్బందులు, బాధలు, వేదన, దుఃఖం. కొన్ని మనం అనుకున్న పనులు జరగకపోతే అదొక కష్టం. యేసు ప్రభు చెప్తున్నాడు, లోకములో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ధైర్యంగా ఉండండి. దైవజనుడు దేవుని పిలుపు అందుకొని మంచి ఉద్యోగాన్ని మాని భార్యను చిన్న పిల్లలను తీసుకొని చెన్నై వైపు వెళ్ళాడు. ఆ దినాల్లో మద్రాస్ అనేవాళ్ళు. వెళితే ఉద్యోగం రిజైన్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం రిజైన్ చేశారు. ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని వెళితే డబ్బులన్నీ అక్కడ ఎవరో ఒక ఇల్లు అద్దెకుందామంటే అద్దెకి ఇచ్చేవాళ్ళు కూడా లేకపోతే ఒక చెట్టు కింద ఉన్నారు. ఎవరో పెద్ద చదువుకుని హెడ్ మాస్టర్గా ఉన్న ఆయన దేవుడు సేవకు పిలిస్తే చెన్నై వైపు వెళ్ళాడు. వెళ్ళి ఆయన సేవ చేస్తానికి వెళితే చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. చెట్టు కింద పడుకొని చిన్న బిడ్డలను పెట్టుకొని ఆ చెట్టు కింద రావి ఆకులు తీసుకొని డికాషన్ కాసుకున్నారు. టీ, పాలు కొనుక్కునే స్తోమత కూడా లేదు. డికాషన్ కాసుకొని టీ తాగుతూ ఆ పసిబిడ్డలకి ఎలాగా బాధపడతా ఏదో పెడితే కొంతమంది వీరు ఉన్న ప్రాంతంలో మంచి హోదా వదిలేసి వచ్చారు, పిచ్చోళ్ళలాగా ఉన్నారు. దేవుడు పిలవటం ఏంటి, ఉద్యోగం వదలటం ఏంటి, కష్టాలు ఏంటి, చెట్టు కింద ఉండటం ఏంటి? పెద్ద ఉద్యోగాలు, మంచి బంగ్లా ఉంటే బంగ్లాను వదిలేసి భార్య కూడా ఉద్యోగం రాజీనామా చేసి తెలియని ప్రాంతానికి వచ్చాడు. ఎంత బాధపడుతున్నాడు, పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఈ దేవుడు కొంతమంది దేవుడు పిచ్చి పడుతుంది అని చాలామంది ఎగతాళి చేసి నవ్వుకున్నారు. వారు ఉన్న ఊరికి కష్టంలో ఉన్నారు అని కబురు వచ్చింది. ఉద్యోగం మానేశాడు, చాలా కష్టాల్లో ఉన్నాడని కబురు వస్తే ఆ పెద్ద అధికారికి వీళ్ళు పడుతున్న కష్టాలు తెలిసి కబురు పెట్టారు. ఏమండి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాకు అర్థమైపోయింది. ఇంత బంగారు లాంటి ఉద్యోగాన్ని వదిలి దేవుడు అని యేసుప్రభు అన్నారు, వెళ్ళిపోయారు. ఇంత కష్టాలు శ్రమలో తినటానికి లేక, ఉంటాకి ఇల్లు లేక చెట్టు కింద ఉంటున్నారంట. ఏం కర్మ మీకు? మళ్ళీ నేను అధికారులతో మాట్లాడి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తా, వచ్చేయండి. ఏదో పొరపాటు చేశానని చెప్పండి, నేను ఉద్యోగం మీకు ఇప్పిస్తా. ఆ దైవజనుడు అన్నాడు, పచ్చడి తినాల్సి వచ్చినా, పస్తులుండాల్సి వచ్చినా ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభు నాకు చెబితే, తెలియని ప్రాంతాలను ఎంతమంది నిజదేవుడు తెలియక నశించిపోతున్నారు, వారికి నువ్వు నా ప్రేమను చూపించాలి, ఉద్యోగం వదిలిపో అని చెప్తే వచ్చాను. నేను ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నా ప్రభువుకు తెలుసు అన్నాడండి. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే, మీరు సమ్మతించి ఇక్కడే ఉంటే, మీరు నా మాట విని ఇక్కడే కాపురం ఉంటే, మీరు నా మాట విని ఈ స్థలంలోనే ఉంటే పెళ్ళగించకుండా నాటుతాను, పడిపోకుండా నిలబెడతాను అని చెప్పాడట.
42 ఇర్మియా 10వ వచనం. ఈ దేవుడు కష్టాలలో ఆయన దగ్గరికి వెళితే మాట్లాడతాడు. ఏం మాట్లాడాడో చూడండి. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముంది ఉన్నాను, మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తాను, పెళ్ళగించక నాటుతాను. పడగొట్టకుండా స్థాపిస్తా, పెళ్ళగించకుండా నాటుతా. మీరు తొందరపడకుండా ఈ దేశంలోనే కాపురం ఉండండి. పై నుండి ఉద్యోగం ఇస్తాను మళ్ళీ రండి అంటున్నారు. నో నో నో, వద్దు, నేను మిమ్మల్ని పిలిచా. ప్రియులారా, ఆ దైవజనుడు ఆ ప్రాంతంలోని చిన్న బిడ్డలను పెట్టుకొని కష్టాలలో సేవ చేశాడు. ప్రభు ఆ దైవజనుడిని గొప్ప దైవజనుడిగా చేశాడు. ముందు తేలు కలిపి కుట్టిన వాళ్ళు వచ్చారు, పాములు కరిసిన వాళ్ళు వచ్చారు, బాధలో ఉన్నవారు వచ్చారు, ఇబ్బందులో ఉన్నవారు వచ్చారు, నెమ్మది లేని వారు వచ్చారు. అలాగా దైవజనుడు ఆయన పనిచేస్తూ ఉంటే బాధలో ఉన్నవారు అందరూ బాగుపడ్డారు. గొప్ప సేవ జరిగింది. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి. మానవులు కాక ఎవరికి వస్తాయి కష్టాలు చెప్పండి? జంతువులు చెప్పుకోలేవు కదా. అవి కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని జంతువులను చూడండి, రోగాలు వచ్చినప్పుడు పస్తులు ఉంటాయి. ఎవరు చెప్పారు వాటికి పస్తులు ఉండమని? బాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమి ముట్టుకోకుండా మూలన కదలకుండా పడుకుంటాయి. తర్వాత అవి బాగైపోతాయి, తర్వాత బయటకు వచ్చేస్తాయి. దేవుడు సృష్టికర్త వాటికి నేర్పాడు. కష్టం వచ్చినప్పుడు కదలకుండా మూలన ఉంటాయి. జబ్బు వచ్చినప్పుడు జంతువులు కదలకుండా మూలన పడుకుంటాయి. ఓసారి మనం పెంచే కుక్కలు కూడా నగతగా ఉంటాయి. ఏంటా అనుకుంటాం. ఏంటో పాపం అన్నం పెట్టినా తింటలా, ఏంటో ఇలా మూల పడుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామని తీసుకెళ్తారు. జ్వరం వచ్చింది దీనికి, ఈ సమస్య వచ్చింది దీనికి, ఇది కదలకుండా ఉంటే బాగైపోద్ది అంటారు డాక్టర్స్. దేవుని వాక్యం మనకు చెప్తుంది, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఆదికాండము 35వ అధ్యాయంలో దావీదు మాట్లాడుతున్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. ఓకే, మొదటి నుంచి చదువుదామా? దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ ఉండి నీ సహోదరుని ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీవు కనపడిన దేవునికి ఒక బలిపీఠం కట్టు అని చెప్పగా, తన ఇంటి వారితో తన ఇద్దరు వారందరితో మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రములు ఉతుక్కోండి, వస్త్రాలు మార్చుకోండి, మనము లేచి బేతేలుకి వెళదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గములో నాకు తోడుగా ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టాలి అని చెప్పాడు. వారు తమ దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులకు ఉన్న పోగులను యాకోబుకు అప్పగించగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాను. చూడండి, దైవజనుడు యాకోబు చెబుతున్నాడు, నా శ్రమ దినమున 3వ వచనంలో, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడుగా ఉన్న దేవుడు. కష్టాలు వచ్చినాయి, తల్లి దగ్గర ఉన్నాడు, నాన్నగారి మాట కొడుకుకు ఏసావుకు చెప్పే మాట విని అమ్మ ద్వారా మంచి ఆహారాన్ని సిద్ధం చేసి, నేనే నాయనా నీ పెద్ద కొడుకుని అని ఏసావుని అని మోసంతో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఆశీర్వాదాలు పొందుకొని నెమ్మదిగా ఉండలేక తండ్రి ఇంటి నుండి పారిపోయాడు. మేనమామ గారి ఇంటికి పద్దనరాము వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ కష్టాలు ప్రారంభమైనాయి. నీ సొంత మార్గంలో దీవెని పొందుకోవాలనుకుంటే, నీ సొంత ఆలోచనతో, నీ సొంత జ్ఞానంతో సమస్యలు తీర్చుకోవాలనుకుంటే సమస్యలు పెరుగుతాయి. ఈ దినాలలో మనుషులు వారి సొంత జ్ఞానంతో సమస్య తీర్చుకోవాలనుకుంటారు, కష్టాలు తప్పుకోవాలి అనుకుంటారు. తగ్గుతాయా అండి? యాకోబు జీవితంలో సొంత మార్గంతో దీవెని పొందుకోవాలనుకొని అమ్మ చెప్పిన మాట విని అన్నలాగా వేషం వేసుకొని, అన్న డ్రెస్ వేసుకొని, అన్నకేమో చర్మం ఒంటి రోమాలు ఉంటాయి, అన్ని వెంట్రుకలు ఉంటాయి. ఈయనకేమో నున్నగా ఉంటాడు యాకోబు. ఏసేవేమో అన్ని వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి ఒక చర్మాన్ని కప్పించుకొని పైనంతా కూడా వెంట్రుకలతో అన్ని పూయించుకొని నేనే ఏసావునని తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి దీవెని పొందుకోవాలనుకున్నాడు. అబద్ధం చెప్పి దీవెని పొందుకున్నాడు, కానీ అనుభవించే పరిస్థితికి వచ్చేటప్పటికి మరణ భయం పట్టుకుంది, పారిపోయాడు. నీ సొంత ఆలోచనతో దీవెన పొందుకోలేవు, శ్రమలు తప్పుకోలేవు. యాకోబు సొంత మార్గంలో దీవెని పొందుకోవాలని అబద్ధాలు చెప్పి తండ్రి నుండి దీవెని పొందుకున్నాడు, కానీ అన్న చంపేస్తాను అని చెప్పి అన్న మాట విన్నాక పారిపోతున్నాడు మరణ భయంతో. పద్దనరాము మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళితే మేనమామ మోసం చేశాడు. ఎంత మోసపోయాడు అక్కడికి వెళ్ళి. ఎలాగా అతని జీవితంలో నష్టపోయిన వాడై ఎంతో బాధపడుతున్నాడు. పద్దనరాములో నీ తండ్రికి తండ్రి, నీ తల్లికి తండ్రి అయిన బెత్యేలు ఇంటికి వెళ్ళి నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒక దానిని పెళ్లి చేసుకో. ఆదికాండం 28:2-3 వచనాలు. ఇస్సాకు కొడుకుని యాకోబుని పిలిచి, మీ అన్న చంపేయాలని చూస్తున్నాడు రా, నువ్వు మరణ భయంతో ఉన్నావు, ఇక్కడ ఉంటే చంపేస్తాడు, వెళ్ళిపో మీ అమ్మగారింటికి, మీ మేనమామ గారింటికి వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి బెత్యేలు యొక్క కొడుకున్నాడు లాబాను కూతుర్లలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకు అక్కడ ఉండరా అని పంపితే బేర్షెబా నుండి వెళ్ళి అక్కడి నుండి హారానికి వెళ్ళి పొద్దుగుంకినందువల్ల అక్కడే తల కింద ఒక రాయి పెట్టుకొని నిద్రపోతున్నాడు. తండ్రి నుండి తల్లి నుండి కష్టం వచ్చిందని పారిపోతున్నాడు. అన్న చంపేస్తా అన్నాడు. 27వ అధ్యాయము 41వ వచనములో ఆదికాండము, తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడిని యాకోబుని చంపేస్తా అన్నాడు. నాన్న ముసలోడైపోయాడు. నాన్న చచ్చిపోయిన తర్వాత తమ్ముడిని చంపేద్దాం అనుకున్నాడు. మోసంతో దీవెన పొందుకున్నాడు. నాకు రావాల్సిన దీవెన వీడు పొందాడు, కాబట్టి వీడిని బ్రతకనీయను అన్నాడు. ఇప్పుడు ఇది ఈయనకి శ్రమ. శ్రమ వచ్చిందా తెచ్చుకుందా? అతనికి వచ్చిందా తెచ్చుకుందా? కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ప్రయాణం చేస్తూ ఉంటే సడన్గా బస్సు ఎక్కుతూ ఉంటే ఎవడో జేబులో డబ్బులు కొట్టేస్తాడు. ఒకసారి మన దారిలో వెళ్తూ ఉంటే ఎవడో అక్కడ లాటరీలు ఏదో చేస్తాడు, అయ్యే పెడతాడు. ఆ గిన్నెలో బాల్లో ఏవో పెడతాడు. ఈ రింగు తీసి దానిలో వేస్తే 100 రూపాయల నోట్లు అవన్నీ పెడతాడు. ఇది దానిలో వేస్తే నీకు ఇస్తా అంటాడు. చూద్దాం అనుకుంటావు, వెళ్తావు, అందరు ఆడుతున్నారు, అక్కడక్కడ వాళ్ళు ఎవరెవరో ఉంటారు, ఆడుతూ ఉంటారు. అబ్బో నాకు 100 వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది, ఆనందపడతారు. అబ్బో వాడికి వచ్చి నాకు కూడా వస్తాయేమని చెప్పి మనం ఉన్న డబ్బులన్నీ దానిలో పెట్టేస్తాం. ఉన్న డబ్బులు మొత్తం పోతే జేబులో చూసుకుని టికెట్ బస్సుకి వెళ్తా కూడా డబ్బులు ఉండవు. ఇందక్కడదేమో బస్సులో ఎక్కితే ఎవడో కొట్టేశాడు. ఇదేమో మనం చేయటం వల్ల వచ్చిన నష్టం. అదేమో ఏ నష్టం, ఏ శ్రమ తెలియకుండా వచ్చింది. ఇదేమో చెప్పండి తెలిసి వచ్చింది. కొన్నిసార్లు మనం ఏ శ్రమ అన్నాను, ఇది తెచ్చుకున్నది, అది
చెప్పండి. అదేమో మామూలుగా వచ్చింది, ఇదేమో తెచ్చుకున్నది. కొన్ని శ్రమలు అవి వస్తాయి, కొన్నిసార్లు తెచ్చుకుంటే వస్తాయి. ఇప్పుడు యాకోబు తెచ్చుకున్నాడా, అదే వచ్చిందా? మోసం చేసి తండ్రిని అబద్ధాలు చెప్పి దీవెని తెచ్చుకోవాలనుకుంటే అన్న చంపేయాలనుకుంటున్నాడు. ఇది తెచ్చుకున్న శ్రమ. కొంతమంది జీవితంలో వాటంతా అవిరాటం కాదు, కొని తెచ్చుకుంటారు కొంతమంది శ్రమలో. వాడి అనాలోచితను బట్టి, వాడి లోక ఆలోచనలను బట్టి, వాడి స్నేహాలను బట్టి, వారి బంధువులను బట్టి, ఇతర ఇరుగు పొరుగు వారిని బట్టి కొన్నిసార్లు మనం శ్రమలు కొని తెచ్చుకుంటాం. నష్టపోవలసింది ఎవరు? మనమే. అబ్రహాం దగ్గర నుండి ఇస్సాకు దీవెన పొందుకున్నాడు. ఇస్సాకుకు 2 పిల్లలు. స్వతహాగా పొందుకోవాల్సిన దీవెన మోసం చేసి పొందుకున్నాడు యాకోబు. మోసంతో పొందుకున్న దీవెన వలన తెచ్చుకున్నాడు కష్టాలు, శ్రమలు. అన్న చంపేస్తానంటే పారిపోయాడు. చీకటంటే మహాభయం యాకోబుకి. ఆ రాత్రి అడవిలోనే పడుకున్నాడు, రాయి తల కింద పెట్టుకొని పండుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏమన్నాడు చూడండి. ఒక నిచ్చెన దేవుడు కనపడితే, పరలోకం ఉండి భూమి మీదకి నిచ్చెన ఉంది, ఎక్కుతూ దిగుతున్నారు దూతలు, దేవుని మందిరము అనుకున్నాడు. అప్పుడు దేవుడితో అంటున్నాడు, 28వ అధ్యాయము ఆదికాండము 21వ వచనము, యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటానికి ఆహారము, ఉండటానికి కట్టుకోవడానికి వస్త్రాలు దయచేస్తే యెహోవా నాకు తోడై ఉంటాడు. ఏం కావాలంట? దేవుడు నాకు తోడుగా ఉండాలి, మార్గంలో నన్ను కాపాడాలి, తింటాక ఆహారం ఇవ్వాలి, ఏంటి ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. అప్పుడు యెహోవా నాకు దేవుడుగా ఉంటాడు. ఏంటి అడుగుతున్నాడు చూడండి. ఇంత శ్రమలు, ఎన్ని కష్టాల్లో ఉంటే ఏమన్నాడు? నాకు దేవుడు తోడుగా ఉండాలి, 1. 2 ఆహారం ఇవ్వాలి, 1 తోడుగా ఉండాలి, దారిలో కాపాడాలి, తినడానికి ఆహారం ఇవ్వాలి, 4 కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి. అప్పుడు నాకు దేవుడు యెహోవాయే దేవుడు. అప్పుడైతే నేనేం చేస్తాను తెలుసా? నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నేను నీకు ఇస్తా అని దేవుడికి మొక్కుకొని ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసినటువంటి యాకోబు ఎన్నో కష్టాలు కోర్చుకొని మామగారి ఇంటికి వెళ్తాడు. లాబాను ఇంటికి వెళ్తాడు. లాబాను చేతిలో మోసపోతాడు. ఒక అమ్మాయి కోసం కొలువు చేస్తే గుడ్డమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు లాబాను. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి కోసం 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మందల కోసము ఇంకొక 6 ఏళ్ళు కొలువు చేస్తాడు. 20 సంవత్సరాలు తన జీవితం అంతా కష్టాల పాలైపోయింది. శ్రమలు శ్రమలు శ్రమలు, కష్టాలు, చాలా దుఃఖపడుతున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు మామ మోసం చేస్తున్నాడు, బామర్దులు చాలా బాధలు పెడుతున్నారు, పనివారు బాధలు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఏడుస్తున్నాడు యాకోబు. నీవు నీ ఇష్ట ప్రకారం నడిచినప్పుడు కష్టాలు వస్తాయి, ఏడిస్తే ఉపయోగం ఏమి లేదు. కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులు బట్టి వచ్చే కష్టాలకి చచ్చిపోదాం, దేశాలు పడదాం, ఏదో చేద్దాం, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. యాకోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ప్రభా, కొని తెచ్చుకున్నానయ్యా ఈ కష్టాలు, ఈ శ్రమలు. నాన్నకు నిజం చెప్పుంటే నువ్వు నన్ను దీవించేవాడివే కదయ్యా. ఏదో దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, నేనే నీ పెద్ద కొడుకునని అబద్ధాలు చెప్పి నాన్న దగ్గర నుండి దీవెన పొందుకున్నాను. కానీ
నీ దగ్గర నుండి దీవెని పొందుకోలేకపోయాను. అమ్మ దగ్గర నుండి నాన్న దగ్గర నుండి పారిపోయి వచ్చాను. ఇప్పుడు తెలియని ప్రాంతానికి వచ్చాను. కష్టాలు పడుతున్నాను. నువ్వే నా దిక్కు. మా అమ్మ చేత మోసపోయాను, వాళ్ళ పిల్లల చేత మోసపోయాను. ఎంతో దుఃఖం నాలో ఉంది. సహాయం చేయ ఏడుస్తున్నాడు. దేవుడు అమ్మ కన్నీరు చూచి ఏమన్నాడు తెలుసా? లే, ఇక్కడ ఉండొద్దు అన్నాడు. కష్టాలలో వెళ్ళవలసిన స్థలము ఎవరో, కష్టాలలో దాక్కోవలసిన స్థలము ఎవరో అది చెప్పరు. దేవుడు యేసు ప్రభు. కష్టాలలో, ఇబ్బందుల్లో, బాధలలో దాక్కోవలసిన స్థలము యేసు ప్రభు. నా దాగుచోటు నీవే. చూడండి 32వ కీర్తన 7వ వచనంలో, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవుడు దావీదుని యెషై ఇంట్లో చిన్నోడిగా పుట్టించాడు. చిన్నవాడిగా ఉన్న దావీదు నాన్నగారు అప్పగించిన గొర్రెలు కాచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు. 7 అన్నలు సైన్యములో ఉన్నారు. ఒక దినాన తండ్రి అన్నల క్షేమం తెలుసుకోరా అని పంపిస్తే గొర్రెలను తన చేతులకు అప్పగించి ఆ మంద అన్నలను దర్శించాలని నాన్నగారు ఇచ్చిన కానుకను తీసుకొని వెళ్తాడు. అక్కడ చూస్తే 40 దినాలుగా గొలియాతు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సౌలు రాజు కానీ సైన్యం కానీ ఏమీ మాట్లాడక భయంగా మూలనుంటే గొలియాతు ఫిలిస్తీన్ల సైనికుడు సర్దార్ కేకలు పెడుతున్నాడు. ఎరా, ఒక్కడిని మీరు ఎవరో ఒకరు ఎన్నుకోండి, నాతో పోరాడండి. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లందరూ ఓడిపోయినట్టే. మీరు ఎవరో ఒకరు రండి అంటే ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. చాలా ఎత్తున్నాడు, 6 మూరల జానడు, దాదాపు 10 అడుగులున్నాడు. ఆ స్లాబ్ అంత ఎత్తున్నాడు. వీళ్ళేమో మామూలుగా ఉన్నారు, వణికిపోతున్నారు ఆడిని చూసి. ఇది ఇశ్రాయేలీయులకు శ్రమ. సైనికులు ఒక పక్కన ఉన్నారు, ఇశ్రాయేలీయులు, ఫిలిస్తీన్లు ఒక పక్కన ఉన్నారు. గొలియాతు అంటున్నాడు, మీరు నాతోనే గెలవండి, పోరాడండి, గెలవండి. నన్ను గెలిస్తే మీరు గెలిచినట్టే. నా చేతిలో మీరు ఓడిపోతే మీరు ఓడిపోయినట్టే. నన్ను ఓడగొడితే మీరు గెలిచినట్టు అని మాట్లాడుతున్నాడు. నన్ను ఓడగొడితే మీరు గెలిచినట్టు, నేను బలంగా నిలబడితే మీరు ఓడిపోయినట్టు. ఎవరో ఒకరు రండి అంటే ఎవ్వరు రాలేదు. 40 దినాలు బాధలు పడుతున్నారు. అది వారికి శ్రమదినం. దావీదు వచ్చాడు, పరిస్థితులు చూచాడు, ప్రార్థన చేశాడు. నేను వెళ్తాను అన్నాడు. యుద్ధము యెహోవాదే, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, రాజులు శూరులు లేరు, దేవుడు మన అండ. దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని పోరాడి గెలిచాడు. అక్కడి నుండి దావీదు 10,000 కొలది, సౌలు 1000 మంది గెలిచారని పాట పాడుతుంటే అసూయపరుడైనటువంటి సౌలు రాజు దావీదుని చంపాలని ప్రయత్నిస్తుంటే అడవులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఊర్లు వదిలి వెళ్ళిపోయాడు. తనతో ఉన్న బలగాన్ని తీసుకొని కొండలలో, లోయల్లో, గుహల్లో ఉండిపోయాడు. అది ఆయనకు శ్రమ దినము, కష్టాల దినము. ఆ సమయంలో దేవుడి దగ్గర అడుగుతున్నాడు, నా దాగుచోటు నీవే. కష్టాన్ని మనం గుర్తించాలి, ఎవరు తప్పిస్తారో గ్రహించాలి, అక్కడికి వెళ్ళాలి. మన కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలలో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళితే మనకు సహాయమో దొరకదు.
ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పన్ను నొప్పి వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉందా? పన్ను నొప్పి పుడుతుంది, గుండె నొప్పి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా? పంటి డాక్టర్ వేరు. పళ్ళు నొప్పి పుడుతుంటే కళ్ళు నొప్పిగా ఉన్నాయి అనుకోండి, కంటికి దెబ్బ తగిలింది, నొప్పిలు వచ్చింది, కంటికి బాధ వచ్చింది. కంటికి బాధ వస్తే చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా? దురదొచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటుందా? ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య తీర్చే స్థలం దగ్గరికి వెళ్ళాలి. ఈ దినాలలో ఒక సమస్య అయితే ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఇంకో కష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. దావీదుకు అర్థమయ్యింది, ఈ సైన్యం నుండి విడిపించేవాడు, ఫిలిస్తీను నుండి విడిపించేవాడు నా దేవుడే. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రార్థించాడు, వాగ్దానం తీసుకున్నాడు, గొలియాతుని గెలిచాడు. దావీదు దాగే చోటు ప్రభు అని నమ్మాడు. సౌలు దావీదుని చంపేయాలని వెంటపడుతుంటే తప్పించుకుంటూ వెళుతూ ప్రభువుని పట్టుకున్నాడు. నువ్వే నా దాగుచోటు, నువ్వేనయ్యా అని ప్రభువుని పట్టుకున్నప్పుడు ప్రభు అద్భుతంగా సౌలు చేతి నుండి విడిపించుకుంటా వచ్చాడు. కష్టాలలో ప్రభువు మనకు ఆశ్రయదుర్గం. యాకోబు జీవితంలో కష్టాలు వచ్చినాయి, ప్రభువుని పట్టుకొని ఏడుస్తున్నాడు. ప్రభా కష్టాలు వచ్చినాయి అయ్యా, 20 సంవత్సరాలు నేను కష్టపడ్డానయ్యా, 20 సంవత్సరాలు మా మామ నన్ను మోసం చేశాడయ్యా, ఇటువంటి పరిస్థితులలో నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదయ్యా, 20 సంవత్సరాలు నా జీవితం అంతా పాడైపోయింది, వృధా అయిపోయింది, 20 సంవత్సరాలు నా జీవితం అంతా దుఃఖమైపోయింది. ఆదికాండము 31వ అధ్యాయం 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనా మేకలైనా ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక నష్టం నేనే పెట్టుకున్నాను, పగటి యందు దొంగిలించబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలించబడిన దాన్నేమి నీవు నా దగ్గర పుచ్చుకున్నావు. ఇలాగ నేనున్నాను, పగలు ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరం అయ్యింది. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉన్నాను, 2 కుమార్తెల కోసం 14 సంవత్సరాలు, నీ మంద కొరకు 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు కొలువు చేస్తే నీవు నా జీతాన్ని 10 సార్లు మార్చావు. ఓ మామగారు లాభానో, 10 సార్లు నా జీతం మార్చావు. పిల్లల కోసం 20 సంవత్సరాల ఆస్తి కోసం కొలువు చేశా, మోసం చేశావు నన్ను, ఇది నాకు కష్ట సమయం. ఏడుస్తున్నాడు ప్రభు దగ్గర. ప్రభా మా మామ బంధువులు నన్ను పోనీయట్లేదు, నేను ఎలాగన్నా మా దేశానికి వెళ్ళాలి. ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడు, అతని కన్నీరు చూచాడు, అతని శ్రమలు చూచాడు. 35వ అధ్యాయం 1వ వచనములో, నీవు లే బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎత్తు నుండి పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి బలిపీఠం కట్టు. 35వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనం చదివాను. దుఃఖములో శ్రమలలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీ శ్రమల నుండి నేను విడిపించాలంటే నువ్వేం చేయాలో తెలుసా? అన్య దేవతలను పారవేయాలి. నీ శ్రమలు పోవాలంటే నాకు ఇష్టం లేనివేమి నీలో ఉన్నాయో పడేయ్. ఏది నాకు ఇష్టం లేదో నీకు తెలుస్తుంది, వాక్యం వింటున్నావు. విగ్రహారాధన నాకు ఇష్టం లేదు, చెడు స్నేహాలు నాకు ఇష్టం లేదు, త్రాగుడు నాకు ఇష్టం లేదు,
జోదము నాకు ఇష్టం లేదు, వ్యభిచారము నాకు ఇష్టం లేదు, విగ్రహారాధన నాకు ఇష్టం లేదు, గర్వము నాకు ఇష్టం లేదు, పొగర పట్టిన మాటలు నాకు ఇష్టం లేదు, నీ ఇష్ట ప్రకారం నడవడం నన్ను వదిలేసి నాకు ఇష్టం లేదు. ఇవన్నీ విగ్రహాలు, అన్యమైనవి. వాటిని ఏం చేయాలి? పారేయండి. శ్రమలలో నేను నీకు సహాయం చేయాలి అంటే నాకు ఇష్టం లేనివన్నీ, అన్యమైన వాటిని పారవేయండి. 2, మిమ్మును మీరు శుభ్రపరచుకోండి, వస్త్రాలు మార్చుకోండి. మలిన వస్త్రాలు ఉన్నాయి. జకరియా 3వ అధ్యాయం 2వ వచనంలో ఆహారం ఎవరండి? మలిన వస్త్రాలు వేసుకుంది ఎవరండి? మలిన వస్త్రాలతో ఉన్న వ్యక్తి జీవితాలు ప్రభువు మార్చాడు. ప్రియులరా, దేవుని దగ్గరికి వచ్చాం మనం, దేవుని వాక్యం వింటున్నాము. యెహోషువ మలిన వస్త్రాలు వేసుకొని ఉన్నాడట. 3వ వచనం, జకరియా 3:3. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత సముఖం నిలబడ్డాడు. దేవుడు అంటున్నాడు, ఇతని మైల వస్త్రాలు తీసివేయండి, మైల వస్త్రాలు తీసివేయండి అని ఆజ్ఞాపించాడు. దేవుడు, నేను నీ పాపాలు క్షమించాను, ప్రశస్త వస్త్రాలతో అలంకరిస్తున్నా అన్నాడు. వస్త్రాలు మార్చుకోవాలి. పాపపు వస్త్రాలు, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో తీసివేయాలి. బేతేలుకు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. శ్రమలలో నువ్వు సహాయం పొందాలంటే అన్యమైన వాటిని, దేవునికి ఇష్టం లేని తీసివేయాలి. నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి. నిన్ను నీవు నోటిని శుభ్రం చేసుకోవాలి, మాటలు, తలంపులను శుభ్రం చేసుకోవాలి, చూపులను శుభ్రం చేసుకోవాలి. ఏం మాటలు విన్నావో దేవునికి ఇష్టం లేనివి, ఆ వినికిని శుభ్రం చేసుకోవాలి. ఏమి నీ హృదయంలో దాచావో దేవునికి ఇష్టం లేనివి శుభ్రం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావో పాదాలు శుభ్రం చేసుకోవాలి. చేతులు వేటిని ఇష్టం లేని ముట్టుకున్నాయో, ఇష్టం లేని పనులు ఏం చేశావో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏమన్నాడు? నిన్ను మీరు శుచిపరుచుకోండి అంటండి. అన్యమైన వాటిని, దేవుడికి ఇష్టం లేని పడేయాలి, మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. దేవుడిని శ్రమల నుండి నిన్ను విడిపించాలి అంటే, నీ కష్టాల నుండి నిన్ను విడిపించాలి అంటే, నీ జీవితంలో నెమ్మది కావాలి అంటే, దుఃఖము నుండి, నీ బాధల నుండి విడిపించబడాలి అంటే నిన్ను నీవు శుభ్రపరచుకోవాలి. యాకోబు చెప్తున్నాడు, బేతేలుకి మనం వెళ్ళాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి అంటే మురికితో వెళ్ళకూడదు, ఒప్పుకోడు దేవుడు. రండి, అన్యమైన వాటన్నిటినీ పడేయండి. దేవుడికి ఏమి ఇష్టం లేదో అవి నీలో ఏమున్నాయో పడేయాలి. యెహెజ్కేలు 14:2, నరపుత్రుడా, ఈ ప్రజలు తమ హృదయంలో విగ్రహాలు నిలుపుకొని దోషం పుట్టించి అభ్యంతరాలు తమ ఎదురుగానే పెట్టుకున్నారు. వీళ్ళు నా దగ్గర ఏమన్నా విచారించగలరా? నాకు ఇష్టం లేనివన్నీ ఎదురుగా పెట్టుకొని, విగ్రహాలు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, త్రాగుడు, చెడు మాటలు అన్నీ పెట్టుకొని మురికి దేవుడిని అడుగుతామా? సహాయం చేస్తాడా? అన్యమైన వాటిని పడేయాలి. దేవుడికి ఇష్టం లేనివి పడేయాలి. పడవేయకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడంటే ఎలా చేస్తాడు? అన్యమైన వాటిని పాడవేయండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి. నోరును శుభ్రపరచుకోవాలి. ఉదయాన్నే ముఖం బ్రష్ చేసి కడుగుతాంగా, కడకుండా పక్కనోడితో మాట్లాడు, ముక్కులు వస్తారు, వాసన నీ దగ్గర, పో పక్కకు పో అంటారు. అంటారా? చెప్పండి.
చుట్ట తాగిన నుండి పొద్దున్న లేచి మాట్లాడమని పక్కనోడితో. ఎంత కంపో. నోరు శుభ్రం చేసుకోవాలి. నీ మాటలో దేవుని దగ్గరికి నువ్వు ఇప్పటివరకు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడావు, నోరు శుభ్రం చేసుకోకుండా యేసయ్యా నాకు సహాయం చేయంటే వెళ్ళదు ప్రభు దగ్గరికి ఆ ప్రార్థన. తలంపులు శుభ్రం చేసుకోవాలి, చెడు తలంపులు అంతే ఉంచుకొని ప్రభు ప్రార్థన చేస్తే ప్రార్థన వెళ్ళదు ప్రభు దగ్గరికి. వినికిడి చెవులు ఇష్టం వచ్చినట్టు మురికి మాటలన్నీ విన్నావు, సినిమాలు సీరియళ్ళు, మురికంతా చూచావు, విన్నావు, మురికంతా చూచావు. కళ్ళు శుభ్రపరచుకోవాలి, చెవులు శుభ్రపరచుకోవాలి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవాలి. నోరు చెవులు విన్నాం, మాట్లాడటం, చూడటం, తలంచటం, చేతులు చేసే పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు, ఇతరులను బాధ పెట్టడానికి తగిన వస్తువులు తీసుకొని వెళ్తాం, ఇతరులను నష్టపరచడానికి పరిగెడతాం, కాళ్ళు చేతులు కాళ్ళు, చెడుగా ఆలోచించి హృదయంలో దాచుకుంటావు. ఇవన్నీ ఇంత పెట్టేసుకొని శ్రమల నుండి విడుదల పొందాలి అంటే ఎలా పొందుతావు? యాకోబు అంటున్నాడు, దేవుడు ఏడుస్తుంటే శ్రమల నుండి విడిపిస్తాను నేను, నువ్వు బేతెలకు వచ్చేయి అంటున్నాడు. నాతో ఉన్న నా భార్య బిడ్డలారా, పనివారులారా రండి, అన్యమైన విగ్రహాలన్నీ పడేయండి. దేవుడి మందిరానికి వెళ్ళాలంటే దేవుడికి విగ్రహాలకి పొంతనుండదు. ఈ విగ్రహాలన్నీ దేవుడికి ఇష్టం లేని పడేయండి. మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, వస్త్రాలు మురికి వస్త్రాలు మార్చేసుకోండి. 4 చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇవన్నీ మీరు మార్చుకోండి. ఇంకా వస్త్రాలు మార్చుకోండి, లేవండి. ఏంటి 4వది ఏంటి? ఆదికాండం 35వ అధ్యాయం నేను 3వ వచనం చదువుతున్నా. ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా నేను. దేవుడు నాతో చెప్పాడు, లేచి బేతెలుకి వెళ్ళమన్నాడు, బలిపీఠం కట్టమన్నాడు. మనం లేచి వెళ్ళాలి. యాకోబు తన ఇంటి వారితో, తన దగ్గర ఉన్న పని వారితో ఏం చెప్తున్నాడు? మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేయండి. 2 మిమ్ముని మీరు శుభ్రం పరచుకోండి. 3 వస్త్రాలు మార్చుకోండి. 4 లేవండి, బేతేలుకి వెళదాం, మందిరానికి వెళదాం. ఉన్న స్థలంలో కాదు, లేవాలి. క్రైస్తవుడు ఎప్పుడు ఒకే దగ్గర సతికిలి పడి కూర్చోడు. ఒకే దగ్గర కూర్చుంటే ఏమైపోతుంది చెప్పండి? అంతే కూర్చున్నాం అనుకోండి, ఏమవుతాం? అరే చెప్పరేంటయ్యా, ఇట్లాగే కూర్చొని ఉన్నాం అనుకోండి రోజులన్నీ, ఏమవుతాం? మొదటి కొంచెం కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, తర్వాత తిని అట్లా కూర్చుంటే సీటు పెరుగుతుంది, కొవ్వు పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయండి, సడన్గా స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారండి. కదలకుండా కూర్చుంటే ప్రాణాపాయము. క్రైస్తవుడు ఎప్పుడు ఒకే దగ్గర ఉండడు, లేస్తాడు. నీ శ్రమలలో నీవు విడుదల పొందాలి, సహాయం పొందాలి, శ్రమలను విడిపించబడాలంటే ఎక్కడ ఉన్నావో అక్కడ నుండి లేవాలి. దేవునికి ఇష్టం లేని స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుండి బయటకు వచ్చేయాలి. అక్కడే ఉండి నాకు దీవెన కావాలి అంటే రాదు. అన్య స్థలాలలో దేవునికి ఇష్టం లేని వారి మధ్యలో ఉండి దీవెన కావాలంటే నీకు రాదు. లే అన్నాడు. 4 నుండి 4 నువ్వు చేస్తే దేవుడు నీకు సహాయపడతాడు. ఏమన్నాడు చూడండి, లేచి బేతేలుకి వెళదాం, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం కట్టాలి, అక్కడికి వెళదాం పదండి. యాకోబు చెప్పిన వెంటనే ఇంటివారు పనివారు అందరూ
అన్య దేవతలను, చెవులుకున్నటువంటి దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ యాకోబుకు అప్పగిచ్చేశారు. అయ్యా, ఇన్ని సంవత్సరాలు విగ్రహాలు నాలో పెట్టుకున్నాను, ఇన్ని సంవత్సరాలు త్రాగుడు నాలో పెట్టుకున్నాను, ఇన్ని సంవత్సరాలు చుట్ట నాలో పెట్టుకున్నాను, ఇన్ని సంవత్సరాలు విగ్రహారాధన, విగ్రహాలు నా మెడ కట్టుకున్నాను, ఫోటోలు నాకు కట్టుకున్నాను. ఇదిగో ఈ చెవులు పోగులుకున్నాయే, ఈ బొమ్మల విగ్రహాలయే, ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నాను. నువ్వు చెప్తున్నావు కదయ్యా, శ్రమ నుండి తప్పించే దేవుడు అని చెప్పావు కదయ్యా, శ్రమ నుండి నేను తప్పుకోవాలయ్యా, ఇగో తీసేసుకోండి. యాకోబుకి ఇచ్చేసారండి. అయ్యా, శ్రమలకు కారణం ఇదిగో ఈ చెడు అలవాట్లు, దేవుని దగ్గర ఒప్పుకున్నానయ్యా, నన్ను క్షమించండి చెప్తావా? దేవునికి ఇష్టలేనివి ఇవి నాలో ఉన్నాయి, నా శ్రమకు కారణం ఇవి చెప్తావా దేవుడికి? శ్రమలలో ఉత్తరమిచ్చి నడిపించిన దేవుడు యాకోబుని ఈ దేవుడు, శ్రమల నుండి విడిపించిన దేవుడు ఈ దేవుడు. శ్రమలు ఏం చేస్తాయంట? రోమా 5వ అధ్యాయము 3వ వచనం. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగుజేయని ఎరిగి శ్రమలలో కూడా చేపడదాం. శ్రమలో ఓర్పుని తెస్తాయంట, శ్రమలో ఓర్పుని సహించడం తెస్తాయట. ప్రభుని నమ్మినందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలాగ అగ్నిగుండంలో వేశారండి, అది వారికి శ్రమ కదా. యేసు ప్రభు నమ్మినందుకు అగ్నిగుండంలో వేశారండి. నేను ఒక 8 మందిని తిరుపతి ట్రైనింగ్కి వెళ్ళాం ఉద్యోగం చేస్తూ. వెళితే అప్పుడు ఇరిగేషన్, ఎన్ఎస్ కెనాల్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని నేను. వెళితే అక్కడ కపిలతీర్థం అనే ప్రాంతంలో తిరుపతిలో ఉండేవారం. అప్పటికే దేవుడని ఎంతో అన్వేషించిన వాడినై చివరిగా దేవుడు లేడని బహు దుఃఖపెట్టి దేవుడిని అప్పుడే యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభు నమ్మి ప్రార్థన చేసుకునేవాడిని. 7-8 మంది ఒక రూమ్లో ఉండేవారు, ఒక ఇంట్లో. అది పెద్ద హాలు, ఒక ప్రకారం కిచెన్ ఉండేది, కానీ మా కిచెన్ వాడేవాళ్ళం కాదు, హాల్లో ఉండేవారం. ఆ తర్వాత బయట ఒక పెద్ద బావి ఉంటుంది, హాలు కిచెను అంతే, వెనక బావి. యేసుప్రభు నమ్మినందుకు వారందరూ స్నానం చేసిన తర్వాత నేను స్నానం చేయాలి. వాడు పడుకున్నాక మిగిలిన స్థలం ఎక్కడుందో అక్కడ నేను పడుకోవాలి. గాలి దిండు నాకు ఉండేది, తలగడప లేకపోతే నిద్ర పట్టదు. గాలి దిండు ఉండే మధ్యలో రాత్రిలో నా గాలి తీసేసేవారు పిల్లోకి. ఎందుకు? వాళ్ళతో పాటు సినిమాలకు రాను, వాళ్ళతో పాటు ఇంట్లో ప్యాకెట్ ఆడదామంటే ఆడను, వాళ్ళతో పాటు మందు తీసుకుంటే త్రాగను, సిగరెట్ పెట్లు ఇస్తే సిగరెట్లు నేను త్రాగను. ఏమంటున్నాను నేను యేసు ప్రభుని నమ్మాను, ఈ నేను చెయ్యను అంటున్నాను. యేసు ప్రభుని నమ్మావా, నువ్వు చెయ్యవా, అక్కడనే నాకు శ్రమలు స్టార్ట్ అయినాయి. వాళ్ళలాగా తిని త్రాగితే బాగానే ఉంటుంది. ఆ టౌన్లో వెళ్తూ ఉన్నాం తిరుపతి, మంచి ఇన్షర్ట్ చేసి బూట్ వేస్తున్నా, సినిమా హాల్ రాగానే లాక్కుపోతున్నారు సినిమా చూపించాలని. ఇదిలించుకొని చొక్కా అంతా ఊడిపోయింది, ఒక మూల గట్టిగా లాగితే చినిగింది, ఇదిలించుకొని ఇంటికి వచ్చేసా. ఇవి నాకు చెప్పండి యేసు ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు వచ్చిన శ్రమలు. భయంకరంగా బాధలు పెట్టారు. ఒంటరిగా ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రభువా, నువ్వు నిజదేవుడు అని నాకు తెలిసింది, నీకు ఇష్టం లేనివి వదిలేశాను, మళ్ళీ అక్కడికి లాక్కెళ్ళాలని చూస్తున్నారు, నువ్వే నాకు తోడుండయ్యా అని ప్రార్థన చేసుకున్నానండి. ప్రభు నాతో ఆ రాత్రి
నా కుమారుడా, నా కొరకు అన్నీ వదిలేసావు, ఇన్ని నిందలు అవమానాలు పడ్డావు, ఇన్ని కష్టాలు పడ్డావు, ఇదిగో నువ్వు ఉండే స్థలం చూడు అని పరలోకం చూపించాడండి నాకు. ఆ రాత్రి ప్రభు కొరకు నిలబడితే, నా ప్రేమమేడేసు ప్రభు, నువ్వు ఉండే స్థలం నాయనా, ఇదిగో ఇదే పరలోకం చూపించాడు. ఇదిగో నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వారు ఉండే స్థలం చూడు అని చూపిస్తే భయంకర కేకలు పడుతున్నాయి. దీనిని నరకం అంటారు. అర్థమైపోయింది నాకు నరకం. నా ప్రియకుమారుడా, నా కోసం నిలబడ్డావు, నువ్వు ఉండే స్థలం ఇదిగో చూడు. నిన్ను బాధ పెట్టారు చూడు, వారు ఉండే స్థలం చూడు. భయంకర కేకలో లాక్కుంటున్నాడు సైతానుడు, కోపంతో లాక్కుపోతున్నాడు ఒక్కొక్కరిని. కొండ సిలువ లాంటివి ముసలాంటివి వచ్చి కరుస్తున్నాయి. అది చూచి వెంటనే లేచి కూర్చొని మోకరించి ఏడుస్తున్నా. ప్రభువా, అంత గొప్ప పరలోకమా, ఎంత మంచి దేవుడివి, అంతే ఎంత కష్టమైనా నీకోసం ఉంటాయా, నాకు ఆ లోకం కావాలి. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు కొరకు నిలబడతావా? కష్టాలలో, నష్టంలో, బాధల్లో పారిపోతావా? అగ్ని గుండములో వేశారు షడ్రక్ మిషక్ అబేద్నెగో, అది వారికి శ్రమ. బాధపడలేదు, దుఃఖపడలేదు. ప్రభువు నమ్మితే ఇంత కష్టమా అనుకోలేదు. ప్రాణం పోయినా పర్వాలా. నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మను తప్పి అగ్నిగుండము నుండి తప్పించి రక్షించే సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీవు నిలబెట్టిన విగ్రహాలకు మేము పూజించము అని నిలబడ్డారు. శ్రమలలో నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఆయన దూతలను నీ దగ్గరికి పంపిస్తాడు. డానియేలు 3వ అధ్యాయం. శ్రమలలో నువ్వు ప్రభు కొరకు నిలబడితే 17వ వచనము, 16వ వచనము. నెబుకద్నెజరు, మేము సేవించు, నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా మాకు లేదో. మేము సేవించే దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మను తప్పించి రక్షించే సమర్థుడు. నీ మరియు నీ వశమున ఉండకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపము, నువ్వు నిలబెట్టిన బంగారు బొమ్మకి నమస్కారము చేయమని చెప్పారు. అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి దానిలో పాడేశారు. ముగ్గురిని పాడేస్తే 24వ వచనం, రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడుతున్నాడు. 3 మనుషులు కదా మనం వేసింది, 4వ వాడు కనపడుతున్నాడు ఏంటి? 4వ వాని రూపము దేవత రూపం లాగా ఉంది, దేవతల రూపం. ప్రభు కొరకు శ్రమలలో నువ్వు నిలబడితే ప్రభు నీ పక్షంగా వచ్చి నిలబడతాడు. ప్రభు కష్టాల్లో ప్రభుని వదిలేస్తే నీ కష్టాలు ఇంకా ఇదైపోతాయి. శ్రమలు మనల్ని ఓర్పులోకి తీసుకెళ్తాయి. ఓర్పు నిరీక్షణ పరీక్ష కలుగుజేయని ఎరిగి శ్రమలలో కూడా చేపడాలి అంటున్నాడు. ప్రభువుని నమ్మినందుకు, ప్రభు దేవుడు యేసే దేవుడని ప్రకటించినందుకు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం. పౌలు గారిని రాళ్లతో కొట్టారండి, చచ్చిపోయాడు అనుకున్నారండి. 19వ వచనము, అంత్యోకయ నుండి ఈకొయ నుండి యోధులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చచ్చిపోయాడు అనుకొని పట్నం వెలుపలకు ఈడ్చారు. శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి బర్నబాతో కూడా మర్నాడు దెర్బేకు బయలుదేరాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి లుస్త్రకు, ఈకొనియకు, అంతియోకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను బలపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి అని హెచ్చరించాడు. బిడ్డలారా, కష్టాలు వస్తాయని వదిలేస్తారేమో, లేదు.
మనం అనేక కష్టాలు అనుభవిస్తేనే పరలోకానికి వెళ్తాం. ఏమన్నారు? విశ్వాసం అది నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించాడు. క్రైస్తవ్యం అంటే గులాబీ పూల పాన్పు కాదు, ముండ్ల పాన్పు కష్టాలు ఉంటాయి. అనేక శ్రమలు అనుభవిస్తే పరలోకం ఉంటుంది. మన ముందున్నటువంటి వారు ఎంతమంది ఎన్ని శ్రమలు అనుభవించారు, కష్టాలకు ఓడ్చి ప్రభుని వెంబడించారు. మణిపూర్ యేసు ప్రభు నమ్మిన వారిని ఎంత భయంకరంగా కొట్టి చంపేశారో విన్నాం మనం. ఒక పాస్టర్ గారిని అయితే నరికేస్తే ముక్కు ఇట్లాగా కట్ అయిపోయి ముక్కుతో పాటు కదులుతుంది ఆయనది. రక్తం భయంకరంగా కారితే ఆ చర్చి కట్టేశారు ఆయన. అలాగే చూస్తూనే చచ్చిపోయాడండి రక్తంలో. యేసు ప్రభు నమ్మినందుకు కొంతమంది స్త్రీలను భయంకరంగా బాధలు పెట్టారు, నగ్నంగా ఊర్లో తిప్పారు. యేసు ప్రభు నమ్మినందుకు, యేసే దేవుడు అన్నందుకు ఆస్తులను లూటి చేశారు. పొలాల పంటంతా తీసేసుకున్నారు. ప్రార్థన చేస్తున్న వారిని భయంకరంగా కొట్టి వారి ఇల్లు తగలబెట్టారు. తల్లిని పిల్లలను వేరు చేశారు. పిల్లల ముందే తల్లిదండ్రులను మానఛేదాలు తీశారు. తల్లుల మానఛేదం ఎంత భయంకరంగా ఉంటే కొడుతుంటే పారిపోయిన వారు వర్షంలోనే నిలబడి రోడ్ల మీద ఆదివారం ప్రభుని ఆరాధించారండి. ప్రభుని నమ్మినందుకు ఎన్ని రకాల బాధలు. యేసు ప్రభు నమ్మినందుకు గర్భవతులైన వారి గర్భాలు చీల్చాడు టైటస్. యేసు ప్రభు నమ్మినందుకు ఎలాగా సత్యం కోసం చిత్రహింసలు అనుభవించారు రిచర్డ్ ఉరుంబ్రాండ్. చల్లటి స్థలాల్లో, మంచున్న స్థలాల్లో పెద్ద హాల్ కడగమన్నారు. కడుగుతుండగా స్పృహ తప్పి పడిపోతాడు ఆయన. మళ్ళీ కొద్దిసేపటికి వేడికున్న ఆ కొలిమి దగ్గర తీసుకెళ్తారు. తేరుకున్నాక మళ్ళీ మంచు పడుతున్న దగ్గరికి వెళ్ళి బయట కడగమంటారు. ఆయన చేసిన తప్పు ఏంటండి? యేసైని వదిలేయమంటే యేసే దేవుడు అన్నాడండి. చిన్న గది ఇచ్చారు, చిన్న గది. కిటికీలో గుండా ఆహారం వేస్తారు. రొట్టెలు పైనుండి వాటర్ బాటిల్ ఇస్తాడు. అక్కడే, పాస్ అక్కడే. పడుతున్న రొట్టె కూడా ఒకసారి కిటికీలు కూడా వదిలితే ఆ పెంట మీదే పడతాయి, కంపు. ఏం చేయాలి? ప్రభు కొరకు శ్రమలు అనుభవించారండి. మనకి ఇప్పుడు ఏం తెలియట్లేదు. శవపెట్టిక లాంటిది పేటెత్త పెట్టి చుట్టూ మేకులు కుట్టి లోపల నిలబెట్టారు. ఇటుకద్దలు ఈ మేకులు గుచ్చుకుంటాయి, నిద్రలో ఇటు ఊగితే ఇటు గుచ్చుకుంటాయి, ముందు కుడితే ముందు గుచ్చుకుంటాయి. నిలబడాలి. ఏం చేయాలి? ప్రభు కొరకు ఎన్ని కష్టాలు అనుభవించిన వారి లోకంలో చూస్తున్నాం. హతసాక్షులు అనే ఒక పుస్తకం ఉంటుంది, చదవండి. ప్రభుని నమ్మినందుకు ఒక చెట్టుకు కట్టేసి యేసయ్యను వదిలేస్తావా? వదలనంటే కింద మంట పెట్టేశారండి. మంటలోనే కాలిపోయి ప్రభా అని కేకలు పెడుతూ చచ్చిపోయాడండి. భర్త ముందే పిల్లలను సింహాల పాలు చేశారు. భర్త ముందే భార్యని సింహాల పాలు చేశారు. భార్య ముందే భర్తను భయంకరంగా చితకబాతున్నారు. ఏడుస్తున్నారే కానీ ప్రభును వదలలేదండి. ప్రభు కొరకు శ్రమలు అనుభవించిన వారు పరలోకంలో ఉన్నారు. చిన్న మాట పట్టడం నీకు రాదు, చిన్న కష్టం పట్టడం నీకు రాదు. ప్రభు కొరకు నిద్ర మానటం రాదు, తిండి మానటం రాదు, నీకున్న సౌఖ్యం వదలటం నీకు రాదు. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు చెప్పండి? ప్రభు కొరకు ఏం చేశారండి? ప్రభుని నమ్మినందుకు యేసే దేవుడిని ప్రకటిస్తే యూదులు పౌలును రాళ్లతో కొట్టారు. చచ్చిపోయాడనుకొని ఊరి చివరకు ఈడ్చుకెళ్ళారు. శిష్యులు ఆయన చుట్టూ చేరారు. శిష్యులు చూస్తూ ఉండగా పౌలు గారు లేచాడు. చదివాంగా మనం 14వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో 20వ వచనంలో. లేచి మళ్ళీ ఇక్కడ ఉంటే ఏం చేస్తారో
ఇంకొక ఊరు వెళ్దాం అనుకున్నాడా? ఎక్కడికి వచ్చాడట? మళ్ళీ ఎక్కడికి వచ్చాడట? వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిన అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత 21వ వచనం, లుస్త్ర, ఈకోనియా, మళ్ళీ ఎక్కడ కొట్టారు రాళ్లతో ఆ ఊరు వచ్చాడు. మళ్ళీ క్రైస్తవుడికి క్రీస్తే లంగరు, వారు సైతానుకు లొంగరు. మళ్ళీ అంత్యకొచ్చి అంత్యకయలో ఈకోనియాలో ఆ 2 ప్రాంతాల్లో పౌలును కొట్టారు రాళ్లతో. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఈకోనియాకు అంత్యకు వచ్చేసాడు. విశ్వాసుల ఇలా శిష్యుల మనసులు దృఢపరిచి శిష్యులను ధైర్యపరిచాడు. విశ్వాసములో నిలకడగా ఉండాలి, అటు ఇటు దొల్లకూడదు. అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి చేరాలి హెచ్చరించాడు. అనేక శ్రమలు అనుభవించాలి. యేసయ్య ప్రేమ నీలో ఉంటే రోమా 8వ అధ్యాయం 35వ వచనం, యేసయ్య ప్రేమ నువ్వు తెలుసుకుంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడో. క్రీస్తు ప్రేమ నుండి యేసయ్య ప్రేమ మనకు రుచి చూస్తే ఆయన వదలం. శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రాలు లేకపోయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులు, ఉన్నవి, రాబోనవి, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన ఏదైనా క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నా. యేసయ్య ప్రేమ నీలో ఉంటే, యేసయ్య ప్రేమ రుచి చూస్తే నిన్ను మర్చిపోతావు. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానంద. నీ ప్రేమ రుచి చూస్తే నన్ను నేను మర్చిపోయానయ్యా. అంత విలువైన ప్రేమ. కరువైన, హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, రాబోనువైన, ఉన్నవైన, ఎత్తైన, లోతైన యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపవు, నన్ను నెట్టివేయవు. నమ్ముతున్నా. పరలోకంలో ఉండేవారందరూ ఇలాంటి వారే. సుఖంగా బ్రతుకున్న వాళ్ళు ఎవ్వరు పరలోకంలో ఉండరు. సుఖంగా బ్రతికిన వారు ఎవరూ పరలోకంలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. మన సహోదరి పద్మ, జిమీమా ఇన్ని రకాల మాటలు పడిందో, అవమానాలు పడిందో, హింసలు పడిందో, బాధలు పడిందో, అనరాని మాటలు ఎన్ని రకాలు పడ్డాయో అన్ని తట్టుకుంది. చివరిగా ఒత్తిడితో శ్రమలు పడుకుంటూ వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. ప్రభు కొరకు బంధువులు తిట్టారు, సొంత అక్క వాళ్ళు తిట్టారు. ఒక దినాన నాకు ఫోన్ చేసి, ఇక నేను బ్రతకనయ్యా, నేను చచ్చిపోతాను అంది. ఇక నేను బ్రతకనయ్యా, ఇన్ని సంవత్సరాలు మా అక్క వాళ్ళ దగ్గర పెరిగా నేను ఎలాంటి దాన్నో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇంత భయంకరంగా మాట్లాడారు, ఇక నేను బ్రతకను. లేదమ్మా, ప్రభు కొరకు నిలబడితే ప్రభువుని పరలోకం నీకుంటుంది. ఇప్పుడు చచ్చిపోతే నరకంలో ఉంటావు. ఆత్మహత్య మహాపాపం, వద్దమ్మా. పిల్లలు ఉన్నారు, ప్రభు కొరకు నిలబడి. యేసయ్య నీ కొరకు ఎన్ని బాధలు పడ్డాడో చూడు. ఏం చేశానని ఎన్ని మాటలు పడ్డానో మీకు తెలుసుగా. ఎవరి దగ్గర చిల్లిగవ్వ నేను ఆశపడలేదు. ప్రభు కొరకు పనిచేశా. నా పని, నా జీతం కష్టపడి పని చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకున్నా. నడువు నొప్పి అయినా 100 కిలోమీటర్ల ప్రయాణం చేశాను, ఉద్యోగం చేసుకున్నాను. ఎండలోనే పనిచేశాను, వర్షంలోనే పనిచేశాను, కంపల్లోనే పనిచేశాను, సర్వేరుగా పాముల మధ్యలోనే తిరిగాను, క్వారీలలోనే, క్వారీలు
సిమెంటు క్వారీలు ఉంటాయి, నాపరాల క్వారీలు ఉంటాయి, మాచర్ల బెల్ట్, ఆ బెల్ట్ అంతా కష్టపడి పనిచేసి నడువు నొప్పైన అలాగ ప్రభు కొరకు పనిచేసి అవమానాలన్నీ పడ్డా, ప్రభు నా కొరకు ఇన్ని పడ్డాడు, ప్రభు కోసం నిలబడు. ప్రియులారా, పరలోకం అంతా కూడా సుఖంగా ఉండే వాళ్ళతో ఉండదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఎవరండి పరలోకంలో ఉండేది? మన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య ఏం చేశాడు? సుఖంగా వచ్చి రక్షణ సిద్ధం చేసి వెళ్ళాడా? ఉమ్మేశారు, కొట్టారు, గుద్దారు, సిలువేశారు, కొరడాలతో కొట్టారు, వాడు వీడు అన్నారు, రాత్రంతా తిప్పారు యేసయ్యని పిలాతు దగ్గరికి, అధికారి మందిరానికి, హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి, యెరూషలేము తిప్పారు, గొలగతా కొండ వరకు తీసుకెళ్లారు. అన్ని అవమానాలు పడి చివరిగా చనిపోయి ప్రాణం అర్పించి సిలువలో సమాధి చేయబడి పాపరహితులైన దేవుడు తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకమంతా ఎవరితో ఉండదో తెలుసా? ప్రకటన 7:14 ఎర్రింగుతనలు ఏం చేయండి, వీరు మహాశ్రమల నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నారు. మహాశ్రమ నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తముతో వారి వస్త్రాలు తెలుపు చేసుకున్నారు. సింహాసనం ఎదురుగా ఉంటారు, రాత్రి మగళ్ళు ప్రభువునే సేవిస్తారు. ఆ సింహాసనాసీనుడైన యేసు ప్రభు, ఆయన గుడారం వారి కప్పుతాడు. ఇక నుండి ఆకలి దాప్పిక లేదు, ఎండ కానీ వడగాలి కానీ ఉండదు. సింహాసనం మధ్య ఉన్న దేవుడే కాపరిగా ఉండి జీవజల బొగ్గ దగ్గరకు నడిపిస్తాడు. వారి కన్నుల నుండి ప్రతి కన్నీరు ఆయన తుడుస్తాడు. కన్నీరేమి కష్టంబేమి కానారాదే అందు, కానారాదే అందు, కానారాదే అందు, ఎన్నాడైనా చూడానట్టి ఎన్నో వింతాలుండు. కానాన్పురము కరుగుదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మణితంబౌ విందు నందు మనము చేరుదాము. కన్నీరు కష్టము లేని లోకం మా పరలోకం. లోకములో యోహాను సువార్త 16:33, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించా, నన్ను కలిగిన మీరు కూడా జయిస్తారు, నాతో పరలోక రాజ్యంలో ఉంటారు. జయించిన వారు ఎక్కడుంటారు? జయించిన వారు ఎక్కడ ఉంటారు? నెంబర్ 1, ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాటలు వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపజేస్తా. పరలోకంలో జీవవృక్ష ఫలాలు జయిస్తే పరలోకంలో మంచి పండ్లు తింటావు. 2:11 వచనం. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. రెండవ మరణం అంటే నరకం. రెండవ మరణం ఎక్కడ? ప్రకటన 21:8, ప్రకటన 21:8. రెండవ మరణం పిరికివాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులందరూ మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. 17వ వచనము 4వ లైన్. జయించువానికి 3వ లైన్, మరుగైన మన్నా భుజింపనిస్తా. మన్నా దూతలు తిన్న ఆహారాన్ని ఇస్తాను, మరియు తెల్లని రాయి ఇస్తా. రాతి మీద చెక్కబడిన పేరు ఉంటుంది. తెల్లని రాయి మీద మన పేరు చెక్కిస్తాడంట పరలోకంలో. 3, 4, 27వ వచనము. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి అధికారం ఇస్తా. 4, అంతం వరకు జయిస్తూ చివరి వరకు ఉన్న వారికి అధికారం ఇస్తా.
3వ అధ్యాయము ప్రకటన 5వ వచనం. తెల్లని వస్త్రాలు ధరింపజేస్తా, జయించిన వారికి తెల్లని వస్త్రాలు. 12వ వచనం, జయించువానికి ఒక స్తంభముగా నిలబెడతా. జయించువానికి ఇందాక ఇంకోటి ఉంది, 5వది ఉంది కదా, జయించువానికి తెల్లని వస్త్రాలు, జీవ గ్రంథములో పేరు, జీవ గ్రంథంలో వారి పేరు ఉంచుతాను. తండ్రి ఎదురుగా, దూతలు ఎదురుగా, ఇదిగో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె జయించారు, భూలోకంలో నా కోసం కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, నిందలు పడ్డారు, బాధలు పడ్డారు, యేసే దేవుడిని ప్రకటించి అంతమందిని గెలిచారు, జయించారు వీళ్ళు అని దూతల దగ్గర, తండ్రి అనే దేవుడి దగ్గర చెప్తారంట. అబ్బా. 12, జయించువాన్ని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తా, ఎన్నటికీ వెలుపలికి పోవడం, ఒక స్తంభములాగా నిలబెడతా. దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతనమైన యెరూషలేములో పట్టణపు పేరు, కొత్త పేరు రాస్తా, స్తంభం మీద కొత్త పేరు ఇస్తా. ఎన్నైని 6 7 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనంలో కూర్చున్నట్టుగా జయించిన వారిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా. ఎన్నున్నాయో చూడండి. నువ్వు జయిస్తే నీ ఇల్లు చిన్నది అవ్వచ్చు, చిన్న స్టూలో కూర్చో ఉందేమో, దేవుడు అంటే ఆయనతో సింహాసనం కూర్చోబెట్టుకుంటాడు. సింహాసనం ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరికి ఉంటుందయ్యా? రాజులకు ఉంటుంది, పెద్ద పెద్ద అధికారం ఉన్న వారికి ఉంటుంది సింహాసనం. నువ్వు కూలి పని చేయొచ్చు, నీకేమి లేకపోవచ్చు, ప్రభుని నమ్మి జయించుకుంటూ ముందుకెళ్తే ప్రభుతో ఉన్నతమైన సింహాసనంలో ఆయన కూర్చోబెట్టుకుంటాడట. వీరు మహాశ్రమల నుండి వచ్చారు. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించా. జయించిన వాళ్ళే పరలోకంలో ఉంటారు, ఓడినోళ్ళు ఎక్కడా పరలోకంలో కనిపించరు. మహాశ్రమలు ప్రభు కొరకు కష్టపడిన వారు, అవమానాలు పడ్డవారు, నిందలు పడ్డవారు, అలాంటి వారు పరలోకంలో ఉంటారు. సుఖపడిన వాళ్ళు ఒక్కరు కనపడరు పరలోకంలో. పరలోకంలో సుఖంగా ఉన్న వాళ్ళు ఒక్కరు కనిపించరు, గుర్తుపెట్టుకోండి. ప్రభు కొరకు అవమానాలు, నిందలు, కష్టాలు, బాధలు పడి నిలబడ్డవారు పరలోకంలో ఉంటారు. ఎక్కడుండిపోతున్నావు నువ్వు? ప్రభు కొరకు చిన్న అవమానం పట్టడం తెలుసా? చిన్న మాటలు పట్టడం తెలుసా? చిన్న బాధ అనిపించడం తెలుసా? తెలిస్తే నువ్వు ధన్యురాలివి, ధనుడివి. మా ఆయన నన్ను ఇలా తిట్టాడయ్యా, ఇన్ని అనరాని మాటలు అన్నాడయ్యా, ధన్యురాలివి, పరలోకంలో నీకు ఆనందం ఉంది. పిల్లల ముందే నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడయ్యా, పరలోకంలో నీకు ఉన్నతమైన స్థానం, సింహాసనం ఉంది. అందరి ముందు నన్ను ఇలా అన్నారయ్యా, విలువైన స్థలం నీకుంది. ప్రభు కొరకు నిలబడితే ఆ విలువైన స్థలం, అవమానాలని, కష్టమని, నష్టమని, లోకం ఎందుకు నాకు ఇంత బాధలు పడాలా అనుకుంటూ నుయ్యో కొయ్యో గొయ్యో లేకపోతే ఏదో చేసుకొని లేకపోతే ఏదో చేస్తే ఆ విలువైన పరలోకం ఉండదు, నరకం. ప్రభు ఆయన సేవకులు మీ మధ్య పంపించింది ప్రభు కొరకు కష్టాలు, నష్టాలు అనుభవించి పరలోకంలో ప్రభుతో ఉండాలని. అలాంటి వారుగా సిద్ధం చేయటానికి నన్ను పెట్టాడు. నేను అలా పని చేస్తున్నా. నేను మనిషిని కొన్ని మాటలు విన్నప్పుడు ఒక్కడిని కూర్చొని ఏడ్చుకుంటా, ఇంత నాకు అవసరమా అనుకుంటా. మీలో ఎప్పుడైనా ఎవరన్నా నాకు అంత కావాలి డబ్బులు లేకపోతే ఎంత ఉందో నాకు చేయండి ఎప్పుడైనా అడిగానా మిమ్మల్ని? నేను చెప్పండి, ఎన్నడూ నేనేం అడగలేదు. దేని కొరకు నేను ఈ సేవ చేయట్లా. నా తండ్రి నన్ను నమ్మి పని చేయమన్నాడు అంతే. యేసుప్రభు లేకపోతే విజయకుమార్ లేడు, దేవుడే లేడు, యేసుప్రభు దేవుడు కాడు అని బహుగా ద్వేషించిన నన్ను ఆయన ద్వేషించలేదు. నన్ను ప్రేమించి నాకు ఆయన వాక్యం అందించి నన్ను రక్షించి, నేను రా దేవుడిని, నువ్వు నన్ను ద్వేషించినా నిన్ను ప్రేమిస్తున్నానని నన్ను ప్రేమించాడు. ఆయన వాక్యం నాకు అందించాడు, ఆయన వాక్యం నాకు తినిపించాడు. నా ప్రియకుమారుడా, నువ్వు నా పని చేయాలి. ద్వేషించిన నన్నయ్యా, ఇంత ద్వేషించాను కదా మిమ్మల్ని. అవును నా ప్రియకుమారుడా, నువ్వు నన్ను ద్వేషించావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నా. ఆయన ప్రేమ
నాలాంటి అయోగ్యుని రక్షించడమే కాకుండా ఇదిగో ఈ పని చేసేవాడిగా చేసింది. ఆ ప్రేమను అందుకున్న వాడినై ఒక్కొక్కసారి నేను మాటలు పడాలంటే బాధగానే ఉంటుంది. చిన్నప్పటి నుండి నా జీవితంలో ఎన్నడూ మాటలు పట్టడం నాకు తెలియదు. ఎవరూ నన్ను మాట అనేవారు కాదు, నా చదువులో కానీ నా ఉద్యోగంలో కానీ. ప్రభులోకి వచ్చాక రకరకాల మాటలు అంటున్నప్పుడు ఒంటరిగా ఉండి ఏడుస్తాను. ఒకసారి మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయా. ఈ మాటలు నేను తట్టుకోలేను అని వదిలేసి వెళ్ళిపోయా. ప్రభు పిలిచి నన్ను అడిగాడు, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. పంపించింది నేను కదా సేవకి, ఆ ప్రాంతానికి. నన్ను అడిగి వచ్చావా బయటికి, నేను వెళ్ళమన్నానా? ప్రభువు చెప్పాను, అయ్యా ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను, నా మీద ఎన్ని రకాల మాటలు అన్నారు, ఈ తట్టుకోలేక వదిలేసి వచ్చాను అన్నాను. నువ్వు చెప్పావుగా, కొట్టారు, నన్ను గుద్దారు, ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు, వీడు వాడు అన్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టారని, వెంట్రుకలు పీక వరకు ముఖం అప్పు చెప్పానని, నాగడి చాలా వల్ల నా వీపు దున్నారని, యేసయ్యని అన్ని బాధలు పెట్టారో, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువను మీద వేసి 150 కిలోల సిలువను మీద వేసి యెరూషలేమంతా తిప్పితే పడిపోయినని లేపేవారు కొట్టారని, గొలగతా కొండకు తీసుకెళ్ళి మేకులతో కొట్టారని నువ్వే బాధ చేసావుగా, నేనేం తప్పు చేశాను? ప్రభు అడిగాడండి. మీరేం చేయలేదయ్యా, మరి నన్నే ఎన్ని మాటలంటే నిన్నంట ఒక లెక్క. క్రైస్తవ్యం అంటే గులాబీ పూలు పాన్పు కాదు, ముండ్ల పాన్పు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఇష్టం వచ్చినట్టు అంటది. నన్ను అన్నారు కదా. ప్రియులారా, ప్రభు నాతో మాట్లాడితే ఏడుస్తూ చెప్పాను నేను, ఒక్క తరుణమి అయ్యా, ఒక్క తరుణమి, బుద్ధి లేనోడినే వచ్చేసా, అక్కడే నా ప్రాణం అర్పిస్తా, ఒక తరుణమి. అలా వచ్చానండి మళ్ళీ సేవకి. ప్రభు పిలుపు అందుకున్న వాడినై, ఆయన పడిన అవమానాలు, నిందలు, ఏ పాపం లేని దేవుడు ఇన్ని బాధలు పడితే ఈ మాటలు నేను పడలేనా అనుకుంటూ మళ్ళీ వచ్చాను. మీ దగ్గర నేను ఏది ఆశించను, నా తండ్రి ఏం చెప్పాడు అది మీకు అందిస్తున్నా. పరలోకమంతా శ్రమలు తట్టుకొని నిలబడ్డ వారితోనే ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది అన్న మాటలు విన్నప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటాను నేను. ఒక్కోసారి ఒక్కడనే కూర్చొని ఎక్కులు పెట్టి ఏడ్చుకుంటాను, ప్రభువుని చూసుకుంటాను. ప్రభా, నా కొరకు ఇన్ని అవమానాలు పడ్డావు, నీ కొరకు నన్ను నిలబెట్టు అని అడుగుతాను. ఎక్కడ ఆధారపడనియొద్దు, నీ కొరకు నీ మాట, నీ దారి తప్పిపోనియవద్దు, నిన్ను విడిచి నీ సేవ వదిలేయనియవద్దు అనుకుంటూ ఈ సంవత్సరాలన్నీ పనిచేస్తున్నా. పరలోకమంతా ఎవరితో నిండి ఉంటుంది చెప్పండి? సుఖంగా ఉన్న వాళ్ళతో ఉండదు. ప్రభు కొరకు శ్రమలు పడ్డవారు, నిందలు పడ్డవారు, అవమానాలు పడ్డవారితోనే నిండి ఉంటుంది. ప్రభు కొరకు కొన్ని నిందలన్న పడ్డావా? ప్రభు కొరకు అవమానాలు పడ్డావా? ఎన్నో నేను పడ్డాను. దెబ్బలు తిన్నావా? ఎన్నోసార్లు దెబ్బలు తిన్నా నేను. వెలివేయబడ్డాను యేసు ప్రభు వాక్యం చెప్పినందుకు, యేసయ్యను నమ్మినందుకు. ప్రభు కొరకు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఆయన ప్రేమను తలుచుకొని ఇంకా వాక్యం అందిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని నమ్మండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు కొరకు బ్రతకండి, ఆయన కొరకు నిలబడండి. మరొకసారి చదువుదాం, యోహాను 16:33. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి పరలోకములో ఉన్నాను. నన్ను ఎవరు కలిగి ఉంటారో వారందరూ నాతో పరలోకంలో ఉంటారు అన్నారు. జయించిన వానికి పరలోకం ఉందా? జయముందా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ప్రభా వింటున్నాను కానీ బ్రతకట్లేదయ్యా, రావట్లేదయ్యా, అలా బ్రతకటం రావట్లేదయ్యా, వింటున్నాను కానీ క్షమించు. నా కొరకు ఏ పాపము లేని మీరు ఇన్ని నిందల అవమానాలు పడ్డారు. ఇన్నిసార్లు ఇంతగా నీ వాక్యం వింటూ నేనేం చేస్తున్నాను? ఇంత గొప్ప దేవుని గురించి విని నేను ఎలా ఉన్నాను?
పరలోకమంతా శ్రమల నుండి తప్పించుకున్నవారు. వీరు మహాశ్రమలో అనుభవించారు. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉత్తుకొని తెలుపు చేసుకున్నారు. ఇక నుండి వారికి దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు అని మీరు చెప్పారు. వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తం, వేష రక్తంతో వారి వస్త్రాలు ఉత్తుకొని తెలుపు చేసుకున్నారు. ఇక నుండి వారికి కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. పరలోకముల ఆనందమే యేసు ప్రభువా. వింటం కాదు ప్రభువా, బ్రతకటం నేర్పు ప్రభువా. వింటం కాదు ప్రభువా, నీ కొరకు బ్రతకటం నేర్పు ప్రభువా. విన్న వాక్యము మాలో క్రియ జరగనివ్వండి. విన్న వాక్యము మాలో క్రియ జరగనివ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. అయోగ్యుడిని నా ప్రార్థన మీరు ఆలకించండి. ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచారు, మీకు వందనాలు. లోకములో శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించా అన్నావు. పౌలు గారు ఈ కొనియాలో, అంత్యోకయలో అనేక శ్రమలు అనుభవించి ఆ దేవుని కొరకు బ్రతకాలి, పరలోకము చేరాలి అని శిష్యులకు ధైర్యపరిచాడు. ఎక్కడ బాధలు పడొద్దు, కష్టాలు వస్తలేని దిగులు పడొద్దు, నిలబడండి అని చెప్పావు. నా శ్రమలో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడిన దేవుడు బేతేలుకు రమ్మన్నాడు అని చెప్పి యాకోబు ఏం చేయాలో మీ విగ్రహాలన్నీ తీసి పారవేయండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, వస్త్రాలు మార్చుకోండి, లేవండి, బేతేలుకు రండి, బేతేలు దేవుడు మందిరానికి రండి అని చెప్పాడు. అలాగే వారు చేశారు. విగ్రహాలు అప్పచెప్పారు. చెవులుకున్నటువంటి పోగులు విగ్రహ సంబంధమైన అప్పచెప్పేశారు యాకోబుకి. ఆ దినాన వారి జీవితంలో శ్రమల నుండి విడిపించబడిన దినం అది. అలా మీ రాజ్యంలో మేము చేరి నిన్ను స్తుతించే వారిగా ఉండున్నట్లుగా దయచూపండి. వెతుబడిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలము ఉపయోగించు. మనందరము లేచి నిలబడి చీకటి కాలము వచ్చుచుండే 43వ పాట. ఓకే. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. బీడు భూమూలధికముగా సాగిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడే. తెరచిన తలుపులు ఎదురుండాన్ ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండి సమయము సద్వినియోగించు. ప్రభు కొరకు నిలబడాలి. కష్టాలైన ఆయన కొరకు నిలబడినప్పుడు పరలోకములో ప్రభుతో ఉంటాం అని విన్నాం. నేను లోకాన్ని జయించాను, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి,
ధైర్యంగా నిలబడి నా కొరకు బ్రతికిన వారే నా రాజ్యంలో ఉంటారని యేసే చెప్పాడు. కాబట్టి అలా నడిచే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, వాక్కులు బట్టి వందనాలు. వింటం కాదు, నీ కొరకు బ్రతకటం నేర్పు. కష్టమైన, నష్టమైన, అవమానమైన, నిర్లక్ష్యమైన ఏది ఏమైనా రోమా 8:32 విన్నట్టుగా క్రీస్తు ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపనీయొద్దు. మా ముందు ఎంతో సాక్షి సమూహము పరలోకానికి చేరిందయ్యా. వారి అడుగులలో, మీరు వేసిన అడుగుల్లో వారు నడుచుకుంటూ మీ దగ్గరికి వచ్చారయ్యా. మీ అడుగులున్నాయి, వారి అడుగులున్నాయి. అలా నడుస్తూ మీ రాజ్యమునకు చేరువారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. వీధి బాధలో ఉన్న వారిని ముట్టండి, బాగు చేయండి. బిడ్డలు ప్రయాణమై వెళుతున్నారు హైదరాబాద్, వారిని క్షేమంగా చేర్చండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, ప్రభు కొరకు కష్టాలైనా నష్టమైనా భరించి నిలబడి పరలోకాన్ని స్వతంత్రించుకొని ఆనందాన్ని పంచేవారిగా ప్రభు మనందరినీ చేసి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామమును మహిమపరచుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.